దసరా పండుగ సమయానికి చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోతారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సెలవుల సమయంలో ఇండ్లలో చోరీలను అడ్డుకోవడానికి పోలీసులు పెట్రోలింగ్ ను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే ముందు ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ వంటి సదుపాయాలు అమర్చుకోవాలి. స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మీ గ్రామ పోలీసు అధికారికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. మీ ఇంటి వివరాలను నమోదు చేసి నిఘా ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలి. ద్విచక్ర వాహనాలకు చైన్ లాక్ వేసుకోవడం మంచిది. బంగారం, వెండి ఆభరణాలు, నగదు వంటి విలువైన వస్తువులు తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలి. పక్కింటి వారికి ఇవ్వడం లేదా తెలియని వ్యక్తులపై నమ్మకం పెట్టడం మోసాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. నమ్మకమైన వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్లను మాత్రమే నియమించుకోవాలి. సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్ ప్లాన్స్ పంచుకోవద్దు. ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. మొబైల్ ద్వారా ఇంటి పరిసరాలను లైవ్గా గమనించవచ్చు. పక్కింటి వారికి మీ ఇంటి పరిస్థితిని గమనించాలని చెప్పాలి. తాళం వేసిన తర్వాత అది బయట నుంచి కనబడకుండా కర్టెన్ వేసుకోవాలి. ఒక గదిలో లైట్ వేసి ఉంచడం మంచిది. పని మనుషులుంటే రోజు వాకిలి ఉడవలసిందిగా చెప్పాలి. ఇంటి ముందు చెత్త, పేపర్లు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూడాలి. ఇవి దొంగలకు ఇంట్లో ఎవరూ లేరనే సంకేతం ఇస్తాయి. పేపర్ వాళ్లకు, పాల వాళ్లకు ముందుగా చెప్పి డెలివరీ ఆపేయాలి. మీ గ్రామం లేదా కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ప్రజలు పోలీసులు చెప్పిన సూచనలు పాటిస్తే చోరీలను నియంత్రించడం సులభమవుతుందని తెలంగాణ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు.